హాయ్ అండి. ఈరోజు నేను టమాటో చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం నేను ఫస్ట్ 6 బిగ్ సైజ్ టొమాటోస్ కడిగి తీసుకుంటున్నానండి. తర్వాత దాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని, ఇక్కడ ఒక ప్యాన్‌లో 2, 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. అందులో నేను చూపిస్తున్న విధంగా టొమాటోస్ కట్ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అలా అయితే బాగా వేగుతాయి టమాటోస్. ఇలా లిడ్ క్లోజ్ చేసేయాలండి. ఒక 2, 3 మినిట్స్. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటాయి. వీటిని మళ్ళీ ఫ్లిప్ చేసి, మళ్ళీ ఇంకోసారి బాగా వేయించుకోవాలి. బాగా వేగితేనే టమాటో పచ్చడి కూడా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి టమాటోస్ చల్లారేలోపు మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుందామండి. వీటి కోసం ఇన్ని పచ్చిమిర్చి తీసుకొని ఒక పాన్ మీద ఒక 2, 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని నేను చూపించే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత ఒక చిన్ని మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లిపాయి, వేయించుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడైతే ఇలా నేను చూపిస్తున్న విధంగా టమాటోస్ అన్నిటిని పీల్ ఆఫ్ చేసేయాలండి. ఇక్కడైతే ఇది వేడిగా ఉన్నప్పుడే తీసేస్తాను నేను. ఇది బాగా పీల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్మాషర్ తీసుకొని బాగా వీటిని స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేస్తే బాగా స్మాష్ అయిపోతాయి. వేయించుంటాం కాబట్టి త్వరగా బాగా స్మాష్ అయిపోతాయి. స్మాష్ చేసిన తర్వాత మిగిలిపోయి ఉంటాయి కదా కొంచెం గట్టిగా, అలాంటివి వాటిని పచ్చిమిర్చి పేస్ట్‌తో పాటు మనం ఒక రౌండ్ మిక్సీ వేసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. మిక్సీ పట్టుకున్నది ప్యాన్‌లో మిగిలిపోయింది మొత్తం వేసి ఒకసారి మిక్స్ చేసేస్తే చట్నీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్‌లో మనకు ఉప్పు సరిపోయిందో లేదో అని ఒకసారి చూసుకొని మళ్ళీ సరిపోయిందో లేదో అని అడ్జస్ట్ చేసేసుకోవడమే అంతే. నాకైతే తక్కువ అనిపించింది కాబట్టి నేను మళ్ళీ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, యమ్మీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. చేసుకున్న తర్వాత ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇది వేడి వేడి రైస్‌లోకి, వేడి వేడి చపాతీలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.